వంగవీటి రంగ ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఏం గుర్తొస్తుంది? ఒక కులమా, ఒక ప్రాంతమా, లేకపోతే ఒక వివాదమా? రండి, ఈరోజు మనం ఆ అభిప్రాయాల వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. ఆయన రాజకీయ ప్రయాణం, ఇంకా అది మన రాజకీయ సంస్కృతి గురించి ఏం చెప్తుందో కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఈ మాటలు వింటుంటే ఎంత నిజమనిపిస్తుంది కదా! మన దేశ చరిత్ర చూస్తే ఎంత పెద్ద నాయకులైనా సరే వాళ్లను ఒక కులం అనే చిన్న చట్రంలో బంధించేసే ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇదేదో ఊరికే అంటున్న మాట కాదు, మన రాజకీయాల్లో బాగా పాతుకుపోయిన ఒక నిజం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. గాంధీ, అంబేద్కర్ లాంటి వాళ్లనే ఒక పరిధికి కట్టేసినప్పుడు మరి వంగవీటి రంగా విషయంలో ఏం జరిగింది? ఆయన కూడా ఈ కుల రాజకీయాల ఉచ్చులో చిక్కుకున్నారా, లేక వాటన్నిటికీ అతీతంగా నిలబడగలిగారా? సరే, అయితే ఇప్పుడు చూద్దాం. వంగవీటి రంగగారు గురించి సాధారణంగా అందరూ అనుకునేదే ఏంటి? అసలు వాస్తవమేంటి? ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో మనకి అర్థమవుతుంది. ఇది మనం కాదనలేని నిజం కదా! ఈ రోజుకి వంగవీటి రంగాగారు పేరు చెప్పగానే ఆయన చేసిన పోరాటాలు, ఆయన ఆశయాల కన్నా ముందు ఠక్కున ఒక కులం పేరే గుర్తొస్తుంది. ఆయన పేరు ఆ కులానికి ఒక పర్యాయపదంలా మారిపోయింది. కాని అసలు నిజం అది కాదు. ఆయన జీవితాన్ని, ఆయన నడిపిన ఉద్యమాలని దగ్గరనుంచి చూస్తే మనకు అర్థమయ్యేదేంటంటే ఆయన కేవలం ఒక కులానికి ప్రతినిధి కాదు. ఆయన విజయవాడలోని అణగారిన పేద వర్గాలన్నిటికీ ఒక పెద్ద గొంతుక, ఒక ఆశాకిరణం. ఈ తేడాను గుర్తించడమే ఇక్కడ చాలా ముఖ్యం. అసలు రంగాగారి రాజకీయ ఎదుగుదల ఆ రోజుల్లోని పెద్ద పెద్ద నాయకులతో పోలిస్తే ఎందుకంత భిన్నంగా, ప్రత్యేకంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి. ఒకవైపు ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి నాయకులు. వాళ్ల వెనుక ఏముంది? దశాబ్దాల సినిమా కీర్తి, ఒక పార్టీని నడిపిన అనుభవం, బలమైన రాజకీయ వారసత్వం అన్నీ ఉన్నాయి. మరి రెండోవైపు చూడండి, వంగవీటి రంగా. ఆయన దగ్గర ఇలాంటి బలమైన నేపథ్యం ఏదీ లేదు. పెద్ద వారసత్వమా? లేదు. డబ్బుతో రాజకీయం చేశారా? అస్సల్లేదు. అంటే ఆయన బలమేంటి? కేవలం ప్రజలు. సింపుల్. ఆయన జనంలోంచి పుట్టుకొచ్చారు. వాళ్ల సమస్యల కోసమే చివరిదాకా నిలబడ్డారు. బహుశా ఇదే ఆయన్ని మిగతా నాయకుల నుంచి పూర్తిగా వేరుచేసి చూపిస్తుంది. అందరూ ఆయన్ని ఒక కుల నాయకుడిగా ముద్రవేసే తొందరలో ఆయన చేసిన అసలైన పోరాటాన్ని మర్చిపోతున్నారు. మరి ఆయన నిజంగా దేనికోసం ఫైట్ చేశారు? ఆ పోరాటం వెనుక అసలుద్దేశమేంటి? ఒక్క విషయం మాత్రం మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. రంగాగారు ఎప్పుడు, ఏ రోజూ ఒక కులం ఆధిపత్యం కోసం దీక్షలు చేయలేదు, ఉద్యమాలు నడపలేదు. ఆయన లక్ష్యం అది కానే కాదు. మరి ఆయన పోరాటం ఎవరికోసం? విజయవాడలోని మురికివాడల్లో, ఆ కొండవాళ్లల్లో బతుకుతున్న వేలాది మంది నిరుపేదల కోసం. వాళ్లకి తలదాచుకోవడానికి ఒక ఇంటి స్థలం, నివసించే హక్కు, సమాజంలో గౌరవంగా బతికే అవకాశం, వీటికోసమే ఆయన తన గొంతు వినిపించారు. కాని చూడండి, ఎంత దురదృష్టమో! కాలం గడిచే కొద్దీ ఆయన చేసిన ఈ గొప్ప పోరాటం వెనక్కి వెళ్ళిపోయింది. దాని స్థానంలోకేమొచ్చింది? ఆయన పుట్టిన కులం. ఆయన ఆశయం మరుగున పడిపోయి ఆయన కులం మాత్రమే చర్చగా మిగిలిపోయింది. ఈ విధంగా ఆయన పేరునే ఒక కులానికి బ్రాండ్గా మార్చడం వల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసా? ఇప్పుడు చూద్దాం. ఇలా చేయడం వల్ల రంగాగారికి అన్యాయం జరిగిందన్నది ఒక ఎత్తైతే, అంతకంటే చాలా పెద్ద నష్టం మన సమాజానికే జరిగింది. ఎప్పుడైతే ఒక వర్గం వాళ్లు ఆయన్ని మా కులం నాయకుడు అని సొంతం చేసుకోవడం మొదలుపెట్టారో అప్పుడే తెలియకుండానే మిగతా వర్గాలకి ఆయనకి మధ్య ఒక గోడ కట్టేసినట్టయింది. పేదలందరి నాయకుడు కాస్త ఒక కులం నాయకుడుగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇది ఆయన స్ఫూర్తికే పూర్తిగా విరుద్ధం కదా! సరే, రంగాగారి సంగతి అది. మరి ఆయన తరువాత ఆయన వారసత్వం ఏమైంది? ఆయన ఆశయాలను ఆయన వారసులు నిజంగా ముందుకు తీసుకెళ్లగలిగారా? వంగవీటి రాధాగారి విషయానికొస్తే ఆయనకు ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. తండ్రి నుంచి వచ్చిన రెడీమేడ్ క్యాడరుంది, ఆ బలమైన రంగా బ్రాండుంది, ప్రాణాలిచ్చే అభిమానులున్నారు. కాని అదే సమయంలో రాజకీయ స్థిరత్వం లేకపోవటం, ఒక స్పష్టమైన డైరెక్షన్ లేకపోవటం, రాష్ట్రస్థాయి విజన్ లేకపోవటం వంటి విమర్శలు ఉన్నాయి. అందుకే కదా ఎన్ని పార్టీలు మారినా ఫలితం మాత్రం మారలేదు. ఇప్పుడు ఆశాకిరణ్ గారు రాజకీయాల్లోకొచ్చారు. రంగాగారి ఆశయాలను కొనసాగిస్తామంటున్నారు. చాలా మంచిది. కాని మొదటి ప్రశ్న, అసలు ఆ ఆశయాలు ఏంటి? వాటికి ఒక స్పష్టమైన నిర్వచనముందా?
రెండవ ప్రశ్న, ఆ ఆశయాలను ఏ దారిలో ముందుకు తీసుకెళ్తారు? అంటే కేవలం వర్ధంతులు, జయంతులకు వచ్చి 2 మాటలు చెప్పి వెళ్లడమా? లేక పేదల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడానికి ఏదైనా ఒక పక్కా కార్యాచరణ ఉందా? ఇక మూడోది, అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న. ఈ ఆశయాలను ఏ రాజకీయ వేదిక మీద నిలబెట్టి పోరాడతారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికినప్పుడే ఆ వారసత్వానికి ఒక అర్థం ఉంటుంది. అయితే ఈ మొత్తం చర్చలో మనం ఒక విషయం మర్చిపోతున్నాం. సమస్య కేవలం వారసుల్లో మాత్రమే లేదు. ఆ సమస్యలో మనందరికీ కూడా భాగముంది. అవును, అసలు సమస్య మనది, మన సమాజానిది. ఒక్కసారి ఆలోచించండి. మనము ఎందుకు ప్రతి నాయకుణ్ణి చూడగానే ముందు వాళ్ల కులాన్ని చూస్తున్నాం? ఎన్టీఆర్ను, వైఎస్సార్ను, అంబేద్కర్ను, చివరికి గాంధీను కూడా. ఇలా ప్రతి ఒక్కరిని ఏదో ఒక వర్గానికి కట్టేస్తున్నాం. ఇది మనందరం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన మాట. ఎప్పుడైతే మనం నాయకులను కులాల చట్రంలో బంధించడం మానేసి వాళ్ల ఆశయాలను, వాళ్లు ప్రజలకు చేసిన సేవను చూడటం మొదలుపెడతామో అప్పుడే మన రాష్ట్రం నిజంగా ముందుకు వెళ్తుంది. చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ విశ్లేషణ కేవలం వంగవీటి రంగాగారి గురించి మాత్రమే కాదు. ఇది మన రాజకీయ సంస్కృతికి, మనం నాయకులను చూసే మన పద్ధతికి పట్టిన ఒక అద్దం. ఈ ఆలోచనా విధానం మారనంతకాలం రంగాగారిలాంటి ఎందరో నాయకుల నిజమైన ఆశయాలు ఇలాగే మరుగున పడిపోతూనే ఉంటాయి.